బీటెక్ మాస్టర్స్ ఎంబీబీ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ టీ హబ్ హైదరాబాద్ లో వీసర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అండ్ లోన్ మేళా జూన్ 29 ఎంట్రీ. పెళ్లికి ఇటు 7 తరాలు అటు 7 తరాల కుటుంబ వివరాలు తెలుసుకోవాలి అని మన పెద్దలు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఎవరు పట్టించుకుంటున్నారు? అందంగా ఉందా? మంచి ఉద్యోగం చేస్తుందా? పెళ్లి కాగానే అపార్ట్మెంట్లో కాపురం పెట్టామా లేదా? ఇంతే ఇప్పటి తరం ఆలోచనలు. ఈ ఫాస్ట్ థింకింగే ఇప్పుడు యమ డేంజరస్గా మారుతుందేమో అనిపిస్తోంది. మేఘాలయ హనీమూన్ హత్యను తీసుకున్నా, నిన్నటి తేజేశ్వర్ మర్డర్ తీసుకున్నా ఈ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఐశ్వర్య ఫ్యామిలీ హిస్టరీ తెలియని తేజేశ్వర్ కళ్ళు మూసుకొని ఆమె మెడలో తాళి కట్టిన పాపానికి ఇప్పుడు ఈ లోకంలోనే లేకుండా పోయాడు. ఇందుకే ఐశ్వర్య అనే ఈ డేంజరస్ లేడీ క్రిమినల్ వెనక అసలు కథేంటో ఈ స్టోరీలో చూద్దాం. వేదమంత్రాల సాక్షిగా మూడుముళ్ల బంధంతో ఒకటైన జంటను పెద్దలు నిండు నూరేళ్లు కలిసుండాలని దీవిస్తారు. వివాహం అనేది సమాజంలో ఒక ముఖ్యమైన వ్యవస్థ. కానీ ఈ మధ్య కాలంలో పెళ్లైన నెలలోనే మనస్పర్ధల కారణంగా విడిపోతున్నారు. దారుణం ఏంటంటే పెళ్లైనా కూడా మాజీ ప్రియుడితో ఎఫైర్స్ నడిపిస్తూ కట్టుకున్న భర్తలను దారుణంగా చంపేస్తున్నారు. సోను, ఐశ్వర్య, అనిత, రీనా, సింధు, ముస్కాన్ వీళ్ళంతా కట్టుకున్న భర్త కన్నా ఉంచుకున్న ప్రియుడే గొప్ప అనుకున్నారు. ఇలాంటి ఆడవాళ్లు మన సమాజంలో మన మధ్యనే ఉన్నారా అన్న భయం కలుగుతోంది. పెళ్లి చేసుకుని కొన్ని రోజులకే భర్తలు చంపేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు చూసి కుర్రాళ్లు పెళ్లంటే భయపడే పరిస్థితి నెలకొంది. మేఘాలయ హనీమూన్ ఘటన మరవక ముందే తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలో ఇదే తరహా ఘటన జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు వరుస ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. పెళ్లైన నెల రోజులకే ప్రియుడు మోజులో పడి భార్య ఐశ్వర్య పథకం ప్రకారం తేజేశ్వర్ని హత్య చేయించింది. ఈ హత్యకు ఆమె ప్రియుడు బ్యాంక్ ఉద్యోగి తిరుమలరావుతో పాటు ఐశ్వర్య తల్లి సుజాత సహకరించినట్లు పోలీసులు అంటున్నారు. హత్యకు ముందు ఐశ్వర్యతో తిరుమలరావు మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మన మేఘాలయ హనీమూన్ కేసులో సోనమామ ప్రియుడు రాజ్ కుష్వాలా దొరికిపోద్దు. మనం వేసే స్కెచ్కి తెలుగు రాష్ట్రాల్లో పోలీసులకు పిచ్చెక్కిపోవాలి. చేతికి మట్టంటకుండా మర్డర్ చేయిస్తా అంటూ ఐశ్వర్యతో తిరుమలరావు చెప్పిన మాటలివి. పక్క స్కెచ్ వేసి మర్డర్ ప్లాన్ చేశాడు. చిన్న మిస్టేక్తో దొరికిపోయాడు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ సందర్భంలో ఐశ్వర్యను చూశాడు. చూసిన వెంటనే ఆమెను ఇష్టపడ్డాడు. ఆమెతో పెళ్లికి సిద్ధమయ్యాడు. అయితే ఆ కుటుంబం గురించి ఎంక్వైరీ చేసిన తేజేశ్వర్ ఫ్రెండ్స్, సోదరుడు వద్దని చెప్పారు. తాను ఆ అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నానని చెప్పిన తేజేశ్వర్ ఐశ్వర్యని 2025 మే 18న కర్నూలు జిల్లాలోని బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన నెల రోజుల్లోనే జూన్ 17, 2025న తేజేశ్వర్ కనిపించకుండానూ పోయాడు. సర్వే కోసమని వెళ్లిన తేజేశ్వర్ 5 రోజులైనా తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆయన సోదరుడు జూన్ 18న గద్వాల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. జూన్ 21న నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలోని గాలేరు నగరి కాల్వలో తేజేశ్వర్ మృతదేహం గుర్తించారు పోలీసులు. తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయడంతో ఆ కోణంలో దర్యాప్తు చేశారు పోలీసులు. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని పెళ్లైన 29 రోజులకే తేజేశ్వర్ను తిరుమలరావు, ఐశ్వర్య కలిసి సుపారీ గ్యాంగ్తో హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ సిగ్నల్స్, ఇతర సాంకేతిక ఆధారాలతో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. హత్యానంతరం సుపారీ కిల్లర్స్ తేజేశ్వర్ ఫోటోని తిరుమలరావుకి చూపించగానే అమ్మయ్య చచ్చాడు అని డిసైడ్ అయ్యాడట. ఈ విషయం ఐశ్వర్యకు చెప్పగానే అప్పటికే పోలీసులు ఐశ్వర్యను అదుపులోకి తీసుకోవడం, అన్ని నిజాలు బయటపడ్డాయి. హత్యకు ఉపయోగించిన కారు, 2 కొడవళ్లు, 1 కత్తి, 10 మొబైల్ ఫోన్లు, 1 GPS పరికరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుమలరావు కర్నూలులోని ఒక బ్యాంకు మేనేజర్గా పనిచేస్తున్నారు. ఐశ్వర్య తల్లి సుజాత అదే బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే సుజాతతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు తిరుమలరావు. అదే సమయంలో తేజేశ్వర్ ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. తిరుమలరావుకు పెళ్లై 8 ఏళ్లైనా సంతానం లేదు. ఐశ్వర్యను పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నాడు.
దీనికి తేజేశ్వర్ అడ్డుగా ఉన్నాడని భావించి అతన్ని హత్య చేసేందుకు పథకం వేశాడు. నిశ్చితార్థం జరిగినప్పటి నుంచే తేజేశ్వర్ను హత్య చేసేందుకు ఐశ్వర్య తిరుమలరావు కుట్ర పన్నారు. తేజేశ్వర్ కదలికలు తెలుసుకునేందుకు అతడి బైక్ జీపీఎస్ అమర్చారు. ట్రాకర్ ద్వారా గతంలోనే 5 సార్లు హత్య చేసేందుకు ప్రయత్నించారు. 6సారి సుపారీ కిల్లర్స్ ద్వారా పొలం గురించి మాట్లాడదామని కాల్ చేయించి ట్రాప్ చేసి మర్డర్ చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, తేజేశ్వర్ ఫోన్ను, ల్యాప్టాప్లను కృష్ణానదిలో పడేశారు అని ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఏదేమైనా కట్టుకున్న భర్త కన్నా ప్రియుడే ఎక్కువ అనుకుంటున్న ఆడవాళ్లకు చివరికి చెప్పకూడే గతి అన్న విషయం మర్చిపోతున్నారేమో.